ఏపీలో జంగిల్ రాజ్ రాజ్యం నడుస్తుందని మాజీ ఎంపీ మార్కాని భరత్ ఆరోపించారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండరు, పోలీసులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బోర్డుకి రానున్నారు. కొన్ని వేల మంది రైతులు అక్కడికి చేరుకొని ఉన్నారు. జంగారెడ్డిగూడెం దగ్గర అయితే కానివ్వండి, లేకపోతే దేవరపల్లి అయితే కానివ్వండి, లేకపోతే ఇటు రంగంపేట దగ్గర నుంచి రైతులైతే కానివ్వండి, అటు సీతానగరం దగ్గర నుంచి రైతులైతే కానివ్వండి, వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో అక్కడికి రానున్నారు. ఇవాళ పొగాకు రైతులు ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో మేము సుమారుగా క్వింటా 40,000 రూపాయలు వచ్చేది. ఇవాళ క్వింటా ఎంత వస్తుందండి? అందులో కనీసం సగం కూడా డబ్బులు రావట్లా. అంటే పొగాకు రైతుల్ని అన్యాయం చేస్తా ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా. నిజంగానే గనక ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేస్తున్నారు? కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వీళ్లే ఉన్నప్పుడు, పొగాకు రైతులు అన్యాయం అయిపోతున్నప్పుడు వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం పైన లేదండి? అదేవిధంగా వీళ్ళ మంత్రి ఎవరండి? పెమ్మసాని ఎవరండి? ఆ శాఖకి కొంచెం క్లోజ్ పర్యవేక్షణలో ఉన్న మంత్రే కదండి. మరి ఆ మంత్రికి బాధ్యత లేదా? కేంద్ర మంత్రికి నేరుగా అగ్రికల్చర్ మినిస్టర్ కాకపోవచ్చు, కానీ ఆ మంత్రికి బాధ్యత లేదా? ఇవాళ ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల కాలమైంది. ఈ కాలంలో పొగాకు రైతులు, అటు వరి కూడా చూస్తే వరి రైతులు కూడా చెప్తా ఉన్నారు, మీరు ఈ సంవత్సరం వరి పంట వేయొద్దు, మేము మద్దతు ధర ఇవ్వలేము, లేకపోతే ఇంకోటి అని రకరకాలు చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు మామిడి తీసుకోండి, వరి తీసుకోండి, పొగాకు తీసుకోండి, మీరు ఏ పంటలైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి వస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి పొగాకు రైతులను ఆదుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని తెలియపరుస్తున్నారు. భోగాపురం ఇన్ని సబ్జెక్టుల ఇంకొకటి మెయిన్ ఇష్యూ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారనండి, ఎర్ర బస్సు వెళ్ళలేని ప్రాంతానికి ఎయిర్ బస్ ఏంటి అని చెప్తా ఉన్నారు. మీరు క్లియర్ గా వీడియో చూశారు. ఆ రోజు మీటింగ్ లో ఒక మహిళ చెప్పిన మాట, ఆ మహిళ చెప్పిన మాట ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఏంటనేది ఆ మహిళ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళ ఇలా చెప్పిందని చెప్పారు. దానికి అర్థము భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా ఆ రోజు చెప్పిన అంశం ఏంటి, గతంలోకి వెళ్తే అక్కడ నేవీకి సంబంధించి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ ఉంటుండగా ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అనేది దానికి తాలూకా అర్థము. మరి అది నేవీ డిపార్ట్మెంట్, నేవీ వాళ్ళకి ఎయిర్పోర్ట్ వెనక్కి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రావాలి. మరి దాన్ని గుర్తించే కదా జగనన్న 2,800 ఎకరాలు ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి మొత్తం పూర్తి స్థాయిగా ఆ వర్క్స్ అన్ని కూడా ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి, 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి అక్కడ రైతులందరినీ కూడా పీడించిన పాపాలు ఎన్నో చేశారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ దిగిపోయే టైంకి 2019లో ఇంకా 4 రోజులు ఉందనగా ఎలక్షన్ కోడ్ వస్తుందనగా హడావిడిగా ఏ పర్మిషన్ ఉందండి మీ దగ్గర? ఆల్ ఇండియా ఏవియేషన్ పర్మిషన్ ఉందా? ఏ పర్మిషన్ ఉందా? ఏం పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి శిలాఫలకం వేస్తే సరిపోద్దా? అసలు ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడ చేశారు? దీనికి సంబంధించి R&R ఎక్కడ ఇచ్చారు? దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్స్ ఎక్కడ వచ్చినాయి? ఇవేమీ లేకుండా ఇవాళ తీసుకుని వచ్చి నేను శిలాఫలకం వేసాను, నేనే ప్రారంభించాను, నేనే దాన్ని కంప్లీట్ చేశాను అని అంటే ప్రజలు ఎవరో కూడా హర్షించరు. ఆ రోజు 2019 నుంచి 24 మధ్యలో 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా
ఆ రోజు శంకుస్థాపన చేసి ఆ రోజు జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారిని తీసుకుని వచ్చి, ఎందుకంటే ఆయనదే ఆ ఎయిర్పోర్ట్, ఆయన్ని తీసుకుని వచ్చి ఆయనే చెప్పాడు, రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన అమృత హస్తాలతో ప్రారంభించారు, కంప్లీట్ చేశారని ఇలా 2 చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ఇప్పుడు వాళ్ళ తనయుడు, ఇది యాదృచ్ఛికమో లేకపోతే దేవుడు రాసిన ఇదో తెలియదు కానీ, వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అమృత హస్తాలతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని శంకుస్థాపన చేశారు. వారి చేతుల మీదే కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నానని ఆయనే చెప్పాడు. ఇవాళ తీసుకుని వచ్చి ప్రధానమంత్రి సమక్షంలో తీసుకుని వచ్చి వీళ్ళ ప్రగల్భాలు పలికితే, తప్పుడు మాటలు చెప్తే అవి ఎవరు కూడా హర్షించరు. నేను అడుగుతాను, నా ప్రధాన